అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ విభజన. అమ్మ సంధ్య, నాకు ఒక కప్పు టీ ఇస్తావా? ఈ రోజు మీ మామయ్య గారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. రాత్రి నుంచి కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉన్నారు అంటూ గంట క్రితమే కోడల్ని టీ అడిగారు విశాలాక్షి గారు. అప్పుడు సంధ్య, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు? ఇప్పటికే మీరు మామయ్య గారు టీ తాగేశారు కదా, ఇప్పుడు మళ్ళీ టీ కావాలని అడుగుతున్నారు. మాటి మాటికి ఇన్ని టీలు తాగితే పిల్లలకు పాలు ఎలా సరిపోతాయి? ఏ రోజుకు ఆ రోజు పాలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. ఉన్న డబ్బులన్నీ పాలకే ఖర్చు చేసేస్తే ఇక మిగతా ఖర్చుల సంగతి ఏం చెయ్యాలి అని చెప్పి సంధ్య స్నానానికి వెళ్ళిపోయింది. విశాలాక్షి గారు చాలాసేపు మౌనంగా అక్కడే నిలబడిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఒక కప్పు టీ కోసం కూడా నేను నా కోడల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. నా భర్త చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు టీ చాలా అవసరం. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉండగానే రఘునందన్ గారు తన గదిలో నుంచి విశాలాక్షి గారిని కేక వేశారు. విశాలాక్షి, టీ తేవడానికి ఎందుకంత ఆలస్యం చేస్తున్నావు నువ్వు? ఉదయం టీలో అల్లం వేయడం మర్చిపోయినట్టుంది కోడలు. ఇప్పుడు పెట్టే టీలో కాస్త అల్లం వేసి తీసుకురా, నా గొంతుకు కొంచెం హాయిగా ఉంటుంది అంటూ పిలిచారాయన. వెంటనే విశాలాక్షి గారు గబగబా టీ పెట్టి బట్టలన్నీ ఉతకాలి అనుకుంటూ వంటగదిలోకి నడిచారు. విశాలాక్షి గారికి ఉతకడానికి చాలా బట్టలు పడున్నాయి. ఎందుకంటే రాత్రంతా దగ్గు కారణంతో రఘునందన్ గారు వాంతులు చేసుకున్నారు. వాంతులు చేసుకోవడం వల్ల ఆయన ఒంటి మీద బట్టలు, పక్క బట్టలు అన్ని పాడైపోయాయి. దీంతో బెడ్షీట్లు, దుప్పట్లు కూడా ఉతకాలి. విశాలాక్షి గారు గబగబా బట్టలన్నీ ఉతికేసి డాబా మీద ఆరబెట్టారు. అది శీతాకాలం కావడం వల్ల చాలా చల్లగా ఉండడంతో రఘునందన్ గారికి దగ్గు అస్సలు తగ్గడం లేదు. కోడలు స్నానం చేసి బయటకు వచ్చేసరికి విశాలాక్షి గారు బట్టలు ఆరబెడుతున్నారు. అంతలోనే కోడలు, అత్తయ్య గారు, ఇల్లంతా కంపు కొడుతుంది, ఇల్లు కూడా క్లీన్ చేయండి. నేను ఇప్పటికే స్నానం చేసేసి వచ్చాను. నేను స్నానం చేసి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంచాలని, లేదంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా, రోజు చెప్పించుకుంటారేమిటి అనగానే విశాలాక్షి గారు కోడలతో, అమ్మ సంధ్య, రోజు ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను కదా. రాత్రి మీ మామయ్య గారు వాంతులు చేసుకున్నారు. ఆయన బట్టలన్నీ పాడైపోయాయి. అందుకే ముందుగా వాటిని ఉతికి ఆరబెట్టే పని చేస్తున్నాను. ఇదిగో వెంటనే ఇంటిని శుభ్రం చేసేస్తాను అంటూ గబగబా ఇల్లు శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఈ పనులన్నీ చేయడం వల్లే నేను మీకు భోజనం పెడుతున్నాను. వీటిని కూడా చెయ్యకపోతే నేను అస్సలు ఊరుకోను అంటూ కోడలు తన గదిలోకి వెళ్ళిపోయింది. విశాలాక్షి గారికి కోడలి మాటలు చురకత్తుల్లాగా గుండెల్లోకి దూసుకెళ్తున్నా ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నుంచి కొడుకు, కోడలు ఇద్దరి ప్రవర్తన మారిపోయింది. ప్రతి సంభాషణలోనూ కోడలు ఆవిడ్ని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. విశాలాక్షి గారు మౌనంగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగానే సంధ్య గదిలోకి వెళ్లి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. విశాలాక్షి గారు ఇల్లు శుభ్రం చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రఘునందన్ గారికి చాలా చలిగా అనిపించడంతో వెంటనే రఘునందన్ గారి గదిలో నుంచి, విశాలాక్షి, నా టీ ఇంకా రెడీ అవ్వలేదా? ఈ పాటికి పాలొచ్చే ఉంటాయి కదా, నువ్వు ఇంకా టీ పెట్టలేదా? నా కోసం తొందరగా టీ పెట్టు, చాలా చల్లగా ఉంది, నేను ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ పిలవగానే గబగబా ఆవిడ వంటింట్లోకి వెళ్ళి విశాలాక్షి గారు తన కోసం, తన భర్త కోసం 2 కప్పుల టీని పొయ్యి మీద పెట్టి అది మరిగేలోపుగా ఇల్లు తుడవడం మొదలుపెట్టారు. అంతలోనే కోడలు వంటింట్లోకి వచ్చి పొయ్యి మీద మరుగుతున్న టీని చూసి, అత్తయ్య గారు, అత్తయ్య గారు, తొందరగా ఇక్కడికి రండి అంటూ అరవగానే కోడలి గొంతు నుంచి అలాంటి అరుపులు విని విశాలాక్షి గారు చాలా భయపడ్డారు. సంధ్య, ఎందుకలా అరుస్తున్నావమ్మా అంటూ వంటగదిలోకి విశాలాక్షి గారు రాగానే కోడలు వంటగదిలో కోపంగా నిలబడుంది. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అనగానే సంధ్య, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మన ఇంట్లో పాల కోసం ఆవులు గేదెలు ఏం లేవు. నేను ఉదయాన్నే అందరి కోసం రెడీ చేసినప్పుడు మీరు టీ తాగుతున్నారు కదా, అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ టీలు చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మళ్ళీ టీ పెట్టకూడదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంది సంధ్య. వెంటనే విశాలాక్షి గారు, అమ్మా సంధ్య,
ఉదయం నుంచి చన్నీళ్లలో చాలా పనిచేశాను. మీ మామయ్య గారికి కూడా ఒంట్లో అంతగా బాగోలేదు. అందుకే మా ఇద్దరి కోసం చెరో కప్పు టీ పెట్టానంతే. పాలు కూడా ఎక్కువేం పోయలేదు అని చెప్పగానే సంధ్యకి చాలా కోపం వచ్చింది. అత్తగారు అలా ఎదురు సమాధానాలు చెప్పడం సంధ్యకు అస్సలు నచ్చలేదు. వెంటనే సంధ్య, సాయంత్రం మీ అబ్బాయిని రానివ్వండి, ఈ రోజు ఖచ్చితంగా అటో ఇటో తేల్చేస్తాను. అసలు మిమ్మల్ని ఇద్దరినీ మా దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? మీకు ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళొచ్చు కదా, వాళ్ళతో కూడా కొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక మీరు వెళ్ళి మీ చిన్న కొడుకు దగ్గర ఉండండి. ఇప్పుడు మీ చిన్న కొడుకు కూడా ఇదే నగరంలో నివసిస్తున్నాడు కదా, అక్కడ మీకు కావలసినట్టు మీ ఆర్డర్లన్నీ నెరవేర్చుకోవచ్చు. మీ వల్ల మా ఇంటి ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య. గదిలోకి వెళ్ళాక కూడా సంధ్య గొనుగుతూనే ఉంది. కోడలు గొనుగుడు శబ్దాలన్నీ విశాలాక్షి గారి చెవులకు వినబడుతూనే ఉన్నాయి. విశాలాక్షి గారు బాధగా, ఇంటెడు చాకిరీ చేశాక కూడా కనీసం ఒక కప్పు టీ తాగకూడదా? మా సొంత ఇంట్లోనే ఇలా మేము అవమానాలు పడాల్సి వస్తుంది. ఈ ఇంట్లో మాకు ఎలాంటి హక్కు లేదు అన్నట్టు బతకాల్సి వస్తుంది. కోడలి ఇంటితో మాకు ఎలాంటి సంబంధము లేదు అన్నట్టు ప్రవర్తిస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని విశాలాక్షి గారు మనసులోనే అనుకున్నారు. ఈ రోజు సాయంత్రం నా కొడుకుని రానివ్వు, అతనితోనే మాట్లాడి నేను కూడా తేల్చుకోవాల్సిన విషయాలన్నీ తేల్చేస్తాను అనుకుంటూ విశాలాక్షి గారు కొడుకు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. సంధ్య కూడా సాయంత్రం తన భర్తతో మాట్లాడాలని, సాయంత్రం సమీర్ వచ్చే సమయానికి తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రం సమీర్ వచ్చే సమయానికి రఘునందన్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించిపోయింది. దగ్గు అస్సలు ఆగడం లేదు. ఆయన దిగజారిపోయిన ఆరోగ్య పరిస్థితిని చూసి విశాలాక్షి గారు కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ తన కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు సమీర్, మీ నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయనకి దగ్గు అస్సలు ఆగడం లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. వెంటనే నువ్వు మీ నాన్నగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. నిన్నంతా ఆయన దగ్గుతూనే ఉన్నారు. రాత్రైతే వాంతులు కూడా చేసుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు. నాకు చాలా భయంగా ఉంది అని విశాలాక్షి గారు చెప్పగానే సమీర్, సరే అమ్మా, నేను బట్టలు మార్చుకుని వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సమీర్ లోపలికి వెళ్ళగానే సంధ్య కోపంగా, మీ నాన్నగారిని ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా ఏంటి? అంత అవసరం ఏముంది? ఈ ముసలాళ్ళిద్దరిని మన దగ్గరే ఉంచుకుంటున్నాము, వాళ్ళిద్దరికీ ఫ్రీగా తిండి పెడుతున్నాము, అది చాలదు అన్నట్టు ఇప్పుడు డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లాలా? వెంటనే మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పండి, డాక్టర్ దగ్గరికి మీ తమ్ముడిని తీసుకెళ్లమనండి. వీళ్ళిద్దరి కోసం మనం అంత డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి అంది సంధ్య. వెంటనే సమీర్ వేగంగా గదిలో నుంచి బయటకు వెళ్లి విశాలాక్షి గారితో, అమ్మా, ఈ రోజు ఆఫీసులో నాకు చాలా వర్క్ ఎక్కువగా ఉండడంతో నేను చాలా అలసిపోయాను. నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి నాకు అస్సలు ఓపిక లేదు. నువ్వు ఒక పని చెయ్యి, విమల్కి ఫోన్ చెయ్యి, తమ్ముడొచ్చి నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అన్నాడు. తన కొడుకు మారిపోయిన ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతుంది విశాలాక్షి గారికి. కాసేపటి క్రితమే ఇప్పుడే బట్టలు మార్చుకుని వచ్చేస్తాను, హాస్పిటల్కి వెళదామని చెప్పి గదిలోకి వెళ్ళిన కొడుకు ఇప్పుడు బయటకొచ్చి నేను చాలా అలసిపోయాను అని చెప్పడం ఆవిడికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే విశాలాక్షి గారు తన చిన్న కొడుకు విమల్కి ఫోన్ చేశారు. విమల్ కూడా అదే నగరంలో పెద్ద కొడుకింటికి కాస్త దూరంగా ఉండేవాడు. పెద్ద కొడుకింటికి చిన్న కొడుకింటికి చాలా దూరమే ఉండదు. పెద్ద కొడుకింటి నుంచి చిన్న కొడుకింటికి వెళ్ళడానికి 10-15 నిమిషాలు పడుతుంది అంతే. అయితే విమల్ మాత్రం తండ్రి ఆరోగ్యం గురించి చాలా కంగారు పడుతూ తల్లి ఫోన్ చేయగానే ఇంటికి వచ్చాడు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి విమల్కి కూడా అస్సలు ఇష్టం లేదు. అమ్మా, నేను నా షాప్ని వదిలేసి నువ్వు ఫోన్ చేయగానే హడావిడిగా బయలుదేరొచ్చింది నాన్నగారు ఎలా ఉన్నారో చూద్దామని, అంతే తప్ప హాస్పిటల్కి తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు. మీ పెన్షన్ డబ్బులన్నీ అన్నయ్య తీసేసుకుంటున్నాడు. అలాంటప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి మాత్రం నేనెందుకు తీసుకెళ్ళాలి? నేనేమి కాన్స్టెంట్గా 1వ తారీఖే జీతం వచ్చే ఉద్యోగం ఏమీ చేయడం లేదు. నేను వ్యాపారం చేస్తున్నాను. నా వ్యాపారంలో లాభాలు నష్టాలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. కొన్నిసార్లు లాభం వస్తుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది. నాకు అన్నయ్యకి లాగా ప్రతి నెల జీతం ఏమీ రాదు.
అయినా సరే పెన్షన్ డబ్బులు తీసుకొని ఇంటి ఖర్చులకు వాడుకుంటున్న అన్నయ్య మిమ్మల్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేడా ఏంటి అన్నాడు విమల్. ఆ మాటలు వింటున్న విశాలాక్షి గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇంకా రాబోయే వృద్ధాప్యపు రోజులు ఎలా ఉంటాయో అని ఆవిడ చాలా కంగారు పడసాగారు. జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే కొడుకుల ఉద్దేశాలన్నీ బాగానే అర్థమవుతున్నాయి. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆవిడ నిర్ణయించుకున్నారు. తమ దగ్గర డబ్బులున్నప్పుడు కొడుకులు కోడళ్ళు ఎంతో ప్రేమగా అడిగి తమకు కావలసినవన్నీ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొడుకుల అవసరం తమకున్నప్పుడు కొడుకులు కోడళ్ళు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని ఆవిడికి దుఃఖం కలిగిస్తున్నారు. ఎన్ని కష్టాల్లోనూ వాళ్ళని ఆదుకునే ప్రదేశం ఏమిటో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. విశాలాక్షి గారికి చాలా బాధగా అనిపించింది. రాత్రంతా ఏ కొడుకు కూడా రఘునందన్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. విశాలాక్షి గారు రాత్రంతా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నారు. నాకు ఆ భగవంతుడు 2 కొడుకుల్నిచ్చినా కూడా ఈ రోజు ఈ కన్న తల్లిని నిద్ర కూడా రాని పరిస్థితికి తీసుకొచ్చారు నా కొడుకులు. కన్న తండ్రిని ఎవ్వరూ ఆసుపత్రికి తీసుకెళ్లలేదు అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నారు. రఘునందన్ గారికి కూడా అప్పుడప్పుడు దగ్గొస్తుంది. ఆయన దగ్గుతూ మెలకువలోకి రాగానే విశాలాక్షి గారు ఆయనకి వేడి నీళ్లు తాగిస్తున్నారు. అదే సమయంలో రఘునందన్ గారు విశాలాక్షి గారి మొహం చూడగానే, విశాలాక్షి, ఏమైంది నీకు? ఈ రోజు నువ్వు చాలా ఆందోళన పడుతున్నావు. ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పు అని భర్త అడగగానే విశాలాక్షి గారి కళ్ళు బయర్లు కమ్మాయి. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పింది. పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఉంటే తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిపోతారు. కానీ కొడుకుల దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. ఈ రోజు మన పెన్షన్ డబ్బుల నుంచి ₹1 కూడా మనం తీసుకోవడం లేదు. ప్రతి రూపాయి పెద్ద కోడలు చేతిలోనే వదిలేస్తున్నాం. ఎంత చేసినా కూడా కొడుకు కోడలు మనల్ని మనుషులుగా కూడా చూడడం లేదు, గౌరవించడం లేదు. ఇక ముందు ముందు వృద్ధాప్యంలో మన పరిస్థితులు ఏ విధంగా దిగజారుతాయోనని నాకు భయంగా ఉందండి. మన వృద్ధాప్యం గురించే నేను చాలా బాధపడుతున్నాను. ఈ రోజు మీకు నేను, నాకు మీరు తోడుగా ఉన్నారు. ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటున్నాం. రేపు మనం అనారోగ్యాల పాలైతే మన ఇద్దరిని ఎవరు ఆదుకుంటారు? 2 కొడుకులు పుట్టినప్పుడు నేను చాలా సంతోషించాను. వృద్ధాప్యంలో 2 కొడుకులు అమ్మా నాన్నని మేం చూసుకుంటామంటూ వాదులాడుకుంటారు, పోటీ పడతారు. అప్పుడు మనం ఎవరిని ఎంచుకోవాలా అని నేను కలలు కన్నాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. కొడుకులు కోడళ్ళు ఏ ఒక్కరికి మన అవసరం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే మాట్లాడుతున్నారు విశాలాక్షి గారు. అప్పుడు రఘునందన్ గారు, మన కొడుకులిద్దరూ ఎవరి బాధ్యతల్లో వాళ్ళు చాలా అలసిపోతున్నారు. వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు తమ బిజీగా ఉన్నారు. వాళ్ళ గురించి మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు తీరిక లేకుండా కష్టపడుతున్నారు. రేపు మన ఇద్దరమే కలిసి హాస్పిటల్కి వెళదాం. ఇంకేమీ ఆలోచించకుండా కాసేపు పడుకో అన్నారు రఘునందన్ గారు. అప్పుడే విశాలాక్షి గారు టీ డికాషన్ కాసి భర్త కోసం తీసుకొచ్చారు. రఘునందన్ గారు ఆ టీ డికాషన్ తాగి నిద్రపోయారు. కానీ రాత్రంతా విశాలాక్షి గారికి నిద్రే లేదు. ఉదయాన్నే కొడుకు కోడళ్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే అందరూ ఉన్నప్పుడే కొడుకుతో కోడలతో స్పష్టంగా మాట్లాడాలి అని ఆవిడ నిర్ణయించుకున్నారు. ఉదయం అందరూ టిఫిన్ చేస్తున్న సమయంలో విశాలాక్షి గారు కొడుకుతో, బాబు సమీర్, నాకు ఒక ₹5,000 కావాలి అని అడిగారు. వెంటనే సమీర్ ఇంకా సంధ్య, అమ్మా మీరేం మాట్లాడుతున్నారు? ₹5,000 నీకు ఇప్పుడు ఏం అవసరం? నీకివ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేవు అని సమీర్ అనగానే విశాలాక్షి గారు, బాబు సమీర్, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు నాకేమీ అవసరం లేదు. మా పెన్షన్ డబ్బులన్నీ మీరే ఉంచుకుంటున్నారు కదా, మా పెన్షన్ డబ్బుల నుంచే ఒక ₹5,000 నాకు ఇవ్వండి. మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఆ డబ్బులు నాకు పనికొస్తాయి అని అడగగానే సమీర్, ఆ దగ్గుకు కూడా వేలకు వేలు ఖర్చు పెట్టాలా ఏంటి? కాస్త 3 పూట్ల టీ డికాషన్ ఇస్తూ ఉండండి, వేడి నీళ్లు తాగిస్తూ ఉండండి. కషాయం తాగితే జలుబు దగ్గు అన్నీ ఇట్టే ఎగిరిపోతాయి అని చెప్పాడు. అప్పటికే వారం రోజులు గడిచిపోయింది.
విశాలాక్షి గారు రోజు రఘునందన్ గారికి కషాయము బ్లాక్ టీ ఇస్తూనే ఉన్నారు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. ఆ దగ్గు దానంతటదే తగ్గిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ కని అటు ఇటు తిప్పితే అనవసరంగా డబ్బులు అయిపోతాయి అని సమీర్ చెప్పగానే విశాలాక్షి గారు తన కొడుకుతో, బాబు మీరిద్దరూ నా కొడుకులు, మా పెన్షన్ డబ్బులు కూడా పెద్ద కొడుకుగా నీ దగ్గరే ఉంచుకుంటున్నావు, మమ్మల్ని నీ దగ్గరే ఉంచుకుని చూసుకుంటున్నావు. మాకేదైనా బాధ వస్తే, కష్టం వస్తే, అనారోగ్యం వస్తే మమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించడం పెద్ద కొడుకు కోడలుగా మీ బాధ్యత అవుతుంది కదా అనగానే సమీర్ కోపంగా, అమ్మా నేను పెన్షన్ డబ్బులు నెల నెలా తీసుకుంటున్నానని నువ్వు మాట్లాడుతున్నావే, కానీ తమ్ముడికి మీరు దోచిపెట్టిన దాని గురించి మాట్లాడరేంటి? ఈ విషయం అందరికీ తెలుసు. విమల్ వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు మీరు విమల్కి సహాయం చేయలేదా? వ్యాపారంతో పాటు తను ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మీరు తనకి ఎన్ని డబ్బులు ఇచ్చారు? మీరు మీ చిన్న కొడుకుకు చేసిన దాంతో పోల్చుకుంటే పెద్ద కొడుకుకి ఏం చేస్తున్నారు అంటూ సంధ్య మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విని విశాలాక్షి గారు ఆశ్చర్యపోయారు. దూరం నుంచి ఈ మాటలన్నీ వింటున్న రఘునందన్ గారు పెద్ద కొడుకుతో, బాబు సమీర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు కోడలు కొన్ని నెలల క్రితమే మా బాధ్యతలు తీసుకుంటామని మాకు రాసిచ్చారు కదా, పెన్షన్ డబ్బులు మీరే తీసుకుని మా బాధ్యతలన్నీ మీరే నెరవేరుస్తామని చెప్పారు. ఇది జరిగి 6 నెలలు మాత్రమే గడిచాయి. కానీ ఇప్పుడు కోడలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చాలి. ఈ విషయాన్ని ఇలా వదిలిపెట్టడం మంచిది కాదు అన్నారు రఘునందన్ గారు. ఆ తరువాత సమీర్ చిన్న కొడుకు విమల్ని కూడా పిలిపించాడు. కొడుకులు కోడళ్ళు నలుగురు అక్కడే నిలబడున్నారు. విశాలాక్షి గారు ఇంకా రఘునందన్ గారు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కొడుకులిద్దరి పోరు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ కన్నీళ్ళు వస్తున్నాయి. విశాలాక్షి గారు ఇప్పుడిక ఆలోచించడం మొదలు పెట్టారు. చిన్నప్పుడు అమ్మ పక్కన నేను పడుకుంటాను అంటూ ఇద్దరు కొడుకులు గొడవ పడేవారు. ఇద్దరిని చెరో పక్కన పడుకోబెట్టుకుని జో కొట్టేవారు విశాలాక్షి గారు. కానీ ఈ రోజు కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయ్యి తమ కాళ్ల మీద తాము నిలబడినప్పుడు ఇంతలా ఎలా మారిపోతారో ఆవిడకు అర్థం కావడం లేదు. తల్లిదండ్రుల బాధ్యతను వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టేసి వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే విషయంపై ఇద్దరూ వాదులాడుకుంటున్నారు. చిన్న కొడుకేమో అమ్మా నాన్న పెన్షన్ డబ్బులన్నీ మీరే తీసుకుంటున్నారు కాబట్టి హాస్పిటల్ ఖర్చులు కూడా మీరే భరించాలి అని అంటున్నాడు. పెద్ద కొడుకేమో పెన్షన్ తీసుకుంటున్నంత మాత్రాన హాస్పిటల్ ఖర్చులు నేనెందుకు భరిస్తాను, నా వల్ల కాదు అంటున్నాడు. అయినా అమ్మా నాన్నలు మీకేం తక్కువ చేశారు? నీకు కూడా ఇప్పటి వరకు అండగానే ఉన్నారు కదా. నీ వ్యాపారంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయన ఏం చేశారో నువ్వు మర్చిపోయావా? అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు వ్యాపారం మొదలు పెట్టావు. ఈ రోజు చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నావు. అలాంటప్పుడు వాళ్ళ బాధ్యత నేనెందుకు తీసుకోవాలి? నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా. చిన్న కొడుకుగా నీకు కూడా బాధ్యత ఉంది కదా, నువ్వే వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి అంటున్నాడు పెద్ద కొడుకు. ఇద్దరు కొడుకులు వాదులు ఆడుకుంటూనే ఉన్నారు. అలాగా విశాలాక్షి గారు ఆ వాదనన్నింటినీ వదిలిపెట్టేసి భర్త చేయి పట్టుకుని ఆటో పిలిపించి ఆటోలో కూర్చుని ఆస్పత్రికి బయలుదేరారు. అప్పుడు విశాలాక్షి గారు కొడుకుతో కోడళ్లతో, ఇప్పుడు నా భర్తని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్లి తిరిగొచ్చాక నేను ఈ విషయంలో ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా జీవించాలని నేను అనుకుంటున్నాను. మేం తినడానికి తాగడానికి కష్టాలు పడకుండా ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. నా సొంతింట్లో నేను గౌరవంగా తినడానికి ఏ లోటు లేకుండా ఉండేలాగా మా ఇద్దరి కోసం నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి విశాలాక్షి గారు హాస్పిటల్కి బయలుదేరి వెళ్లిపోయారు. సాయంత్రం ఆవిడ తన భర్తను తీసుకుని తిరిగొచ్చినప్పుడు కొడుకులిద్దరూ ఏమీ జరగనట్టు ప్రశాంతంగా ఉండడం గమనించారు. కొడుకులు కోడళ్ల ముఖంలో భావాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందన్న విషయం ఆవిడకు అర్థమైంది. అప్పుడు కొడుకులిద్దరూ విశాలాక్షి గారితో మాట్లాడుతూ, అమ్మా మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ఏమిటో మీరు వింటే మీరు కూడా సంతోషిస్తారు అనగానే విశాలాక్షి గారు, మీరేం నిర్ణయం తీసుకున్నారు బాబు? అందుకే మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నట్టున్నారు. మీ నిర్ణయాల్లో ఎలాంటి స్వార్థము ఉండకపోతే మంచిదే, మీ సంతోషం శాశ్వతంగా ఉంటుంది అంటూ ఉండగానే సమీర్, అమ్మా మేము నలుగురం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం.
మేము నలుగురం కలిసి మిమ్మల్ని ఇద్దరిని విభజించాలని నిర్ణయించుకున్నాం. నాన్న తమ్ముడితో పాటు ఉంటారు, నువ్వు మాతో పాటు ఉండు. సగం పెన్షన్ డబ్బులు తమ్ముడు తీసుకుంటాడు, మిగిలిన సగం డబ్బులు నేను తీసుకుంటాను. మా ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు పిల్లలున్నారు. అదనంగా మీ ఇద్దరిని మా దగ్గరే ఉంచుకుని చూసుకోవాలంటే చాలా కష్టం. అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఈ విధంగా విభజన చేసుకుంటున్నాము. ఈ విషయం గురించి ఆలోచించడానికి మీకు చాలా టైం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మేము రేపు మళ్ళీ వస్తాము. అప్పట్లోగా ఆలోచించుకొని మీ నిర్ణయం ఏమిటో మాకు తెలియజేయండి. ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ఇందులో ఏమీ లేదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నామన్న నమ్మకం మాకుంది అంటూ కొడుకులు, కోడళ్ళు విశాలాక్షి గారికి, రఘునందన్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు. రఘునందన్ గారు గంభీరమైన స్వరంతో చెప్పారు, వద్దు విశాలాక్షి, ఈ వృద్ధాప్యంలో మనం విడిపోవడానికి వీల్లేదు. నీకు గుర్తుందా, నా స్నేహితుల్లో ఒకడైన రాజారాంకి తన భార్యకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. తనని కూడా కొడుకులు, కోడళ్ళు విభజించుకున్నారు. చిన్న కొడుకు తన తండ్రిని సిటీకి తీసుకెళ్లాడు. పెద్ద కొడుకుతో తల్లి గ్రామంలోనే ఉండేది. అలా ఇద్దరూ ఒకరికొకరు దూరంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు రాజారాం, తన భార్య చాలా సంతోషంగా జీవించేవారు. కానీ ఇప్పుడు తమలో సంతోషమే లేదు. తన భార్య దగ్గర నుంచి ఎప్పుడు కాలొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నగరంలో నివసించడం తనకు ఇష్టం లేదని కొడుకులతో మాట్లాడి గ్రామానికి వచ్చి తన భార్యతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను అని మొన్న ఈ మధ్య కలిసినప్పుడు నాతో చెప్పాడు. కొన్నిసార్లు నాకేదైనా మంచి చెడు తినాలనిపిస్తుంది. అయితే కోడలను అడగలేను కదా. నా భార్య అయితే నా ఇష్టం వచ్చినవి చేసి పెడుతుంది. బాధని, కష్టాల్ని భార్యతో అయితే పంచుకోగలను. అంతేకాకుండా నా భార్య పరిస్థితి కూడా గ్రామంలో ఇలాగే ఉంది. నా భార్య రోజంతా కొడుకు కోడలి ఇంట్లో ఒక పని మనిషిలా పని చేసి చేసి అలసిపోతుంది. అంతేకాకుండా తనకి బాధలు పంచుకోవడానికి కూడా పక్కన తోడెవ్వరూ లేరు అని రాజారాం నాతో చెబుతున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. కానీ నా స్నేహితుడికి నేను ఏ విధమైన సహాయము చేయలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత రాజారాంకి చాలా జ్వరం వచ్చింది. నాన్నని ఊర్లో వదిలేయాలని చిన్న కొడుకు నిర్ణయించుకున్నాడు. కానీ పల్లెటూరులో ఉన్న పెద్ద కొడుకు మాత్రం తండ్రిని తమ దగ్గర ఉంచుకోవడానికి నిరాకరించాడు. తమతో పాటు తండ్రిని కూడా ఉంచుకోవడానికి పెద్ద కొడుకు సిద్ధంగా లేడు. కొన్ని రోజుల తర్వాత ఆ దిగులతోనే రాజారాం మరణించాడు. ఆ తర్వాత తన భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి మన విషయంలో కూడా జరగబోతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు, నేను ఒంటరిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. మనిద్దరిని విడివిడిగా మాత్రమే చూసుకోవాలి అని కొడుకులు, కోడళ్ళు అనుకుంటున్నారు. ఇది చాలా కష్టం. వృద్ధాప్యంలో ఇప్పుడు మన ఇద్దరికి ఒకరితోడు ఇంకొకరికి చాలా అవసరం. మనకేదైనా బాధ కలిగితే కనీసం ఒకరితో ఒకరైనా పంచుకుంటున్నాము. ఎన్ని బాధలు ఎదుర్కొన్నా ఒకరికొకరం బాధలు పంచుకోవడం వల్ల మన మనసు తేలికవుతుంది. ఈ విధంగా కొడుకులు మనల్ని విభజన చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అంటే మన విషయంలో ఇలా జరుగుతుంది అంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటూ రఘునందన్ గారు అన్నారు. నా జీవితం అంతా నీతోనే గడపాలని నేను ఆశపడుతున్నాను. ఇన్ని రోజులు ఓపికన్నంత కాలం కొడుకులు ఏమడిగినా వాళ్ళ ప్రతి అభ్యర్థనని, ప్రతి కోరికని నెరవేరుస్తూ వచ్చాము. మన అవసరాలన్నీ తగ్గించుకొని వాళ్ళ అవసరాలే తీర్చాము. మన జీవితం అంతా సర్దుబాటుతోనే గడిచిపోయింది. కానీ ఇప్పుడు కొడుకుల వంతు వచ్చేసరికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పోషించడం వాళ్ళకి కష్టంగా మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నారు రఘునందన్ గారు. విశాలాక్షి గారికి కూడా అసలు ఏం జరుగుతుందో, తను ఏం చేయాలో అర్థం కావడం లేదు. భార్యాభర్తలిద్దరూ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతోనే గడిపారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రఘునందన్ గారు ఒంటరిగా ఎలా జీవించాలి అని తనలో తానే మదన పడుతున్నారు. కానీ విశాలాక్షి గారు మాత్రం చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఆవిడ తన భర్తని ఎంతగానో ప్రేమిస్తుంది. వెంటనే విశాలాక్షి గారు రఘునందన్ గారితో బాధపడకండి, ఉదయం కొడుకులిద్దరితో నేను మాట్లాడతాను, మీరు ఊహిస్తున్నట్టుగా ఏమీ జరగదు అని చెప్పారు. కొడుకులు కూడా ఉదయం రాగానే తల్లిదండ్రుల నిర్ణయాలు తెలుసుకోవడం కోసం తల్లిదండ్రుల గది దగ్గరకు వచ్చారు. ఉదయం టిఫిన్ ముగిసిన తర్వాత
కొడుకులిద్దరు కోడళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. విశాలాక్షి గారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకులు కోడళ్ళు ఎవరైనా తమ గదిలోకి వస్తారేమోనని తలుపు వైపే చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత కొడుకులిద్దరూ అక్కడికి వచ్చి, అమ్మా మీరేం నిర్ణయించుకున్నారు? ఒక పని చేయండి నాన్న, నువ్వు సామాన్లన్నీ సర్దుకుని బయలుదేరు, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాం. అమ్మనేమో అన్నయ్య ఉంచుకుంటాడు. మీ పెన్షన్ డబ్బుల్ని 1వ తారీఖున మేమిద్దరం సగం సగం పంచుకుంటాం అని మాట్లాడుతూ ఉండగానే డోర్ బెల్ మోగింది. అంతలోపే విశాలాక్షి గారు లాయర్ గారి ముందుకు నడిచి, లాయర్ గారు రండి, ఉదయం నుంచి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని లాయర్ గారిని లోపలికి తీసుకురాగానే పెద్ద కొడుకు సమీర్, అమ్మా నువ్వు మన ఇంటికి ఇప్పుడు లాయర్ని ఎందుకు పిలిచావు అని అడిగాడు. వెంటనే విశాలాక్షి గారు, ఇలాంటి పనులన్నీ లాయర్ల చేతే చేయించాలి బాబు. లాయర్ గారు కుర్చీలో కూర్చుని మీకంతా వివరిస్తారు అని చెప్పగానే లాయర్ గారు అక్కడే కూర్చుని కొడుకులతో కోడళ్లతో మాట్లాడుతూ, మీకు ఈ నగరంలో ఉన్న 2 ఇల్లులు రఘునందన్ గారు ఇంకా విశాలాక్షి గారి పేర్ల మీదే ఉన్నాయి. కొడుకులు కోడళ్ళు ఆ ఇళ్ళని ఖాళీ చేయాలి అని విశాలాక్షి గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు కొడుకులతో కోడళ్లతో కలిసి ఆ ఇంట్లో జీవించడం మీ తల్లిదండ్రులిద్దరికీ ఇష్టం లేదు అని లాయర్ అనగానే లాయర్ మాటలు విన్నాక కొడుకులిద్దరూ నోరు మెదపలేక కేకలు వేస్తున్నారు. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? సొంత కొడుకుల్ని ఇంటి నుంచి గెంటేస్తున్నావా అంటూ కోడళ్ళిద్దరూ కూడా అడిగారు. ఈవిడికి పిచ్చి పట్టినట్టుంది, అందరినీ ఇంటి నుంచి గెంటేయాలని చూస్తుంది. లాయర్ని పిలిచే ముందు ఒక్కసారి మమ్మల్ని అడగాలి కదా అంటూ కొడుకులిద్దరూ మాట్లాడుతున్నారు. అప్పుడు విశాలాక్షి గారు మంచం పక్కనే ఉన్న రఘునందన్ గారి కర్ర తీసుకుని 2 కొడుకుల వైపుకు వెళ్ళింది. మీ ఇద్దరికి ఎంత ధైర్యం? మా భార్యాభర్తలిద్దరిని వేరు చేయాలి అని మీ నిర్ణయాన్ని మా మీద విధించే ముందు మీరు మమ్మల్ని అడగాలని కూడా మీకు అనిపించలేదా? ఒకప్పుడు అమ్మా నాన్నలు మీకు అవసరం, కానీ ఈ రోజు వాళ్ళకి ఏం కావాలో అడగడానికి కూడా మీరిద్దరూ సిద్ధంగా లేరు. ఈ రోజు మీకు తల్లిదండ్రుల భారం, కన్న తల్లిదండ్రుల్ని భారంగా భావించే కొడుకులు నాకు అవసరం లేదు. బాబు విమల్, నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బంతా నువ్వు మాకు తిరిగిచ్చేయాలి అంటూ విశాలాక్షి గారు మౌనం వహించకుండా పౌరుషమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కొడుకులిద్దరూ వింటూనే, అమ్మా నీ కొడుకుల విషయంలో ఇది ఎలా చేయగలవు నువ్వు? కొడుకుల విషయంలో ఇవన్నీ మీ బాధ్యతలే కదా అనగానే, మా బాధ్యతలు ఎలా అవుతాయి బాబు? మీ నాన్నని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా మీరిద్దరూ వెనకాడారు. అలాంటి మీకోసం డబ్బులు కూడబెట్టాల్సిన, ఆస్తులు పంచివ్వాల్సిన అవసరం మాకే ఉంది. ఇప్పుడు నా భర్త కోసం నేను ఎవ్వరి ముందు చేయి చాచకుండా ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను. ఆయన ఆరోగ్యాన్ని బాగు చేపిస్తాను. లాయర్ గారు మీరు తర్వాత పత్రాలన్నీ సిద్ధం చేయండి అంటూ కొడుకులిద్దరితో కూడా మీరు వెంటనే నా ఇల్లులు ఖాళీ చేసేసి వేరే ఎక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పారు. లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తల్లి అటువంటి ఉగ్రరూపాన్ని చూసి 2 కొడుకులు స్పృహ కోల్పోయారు. తల్లి ఇలా చేస్తుందని కొడుకులు అస్సలు ఊహించలేదు. నోరు మెదపకుండా చెప్పిన ప్రతి పని చేసి ఒక మూలన కూర్చునే తల్లి ఇలాంటి ఎదురు దెబ్బ కొట్టగలదని కొడుకులు అస్సలు ఊహించలేదు. విశాలాక్షి గారి కొడుకులిద్దరికీ తమ తల్లి ఏం చేయగలదో అర్థమైపోతుంది. ఇప్పుడు 2 కొడుకులు తప్పులు అంగీకరించి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. అత్యాశతో తప్పు చేశామని తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడం మొదలుపెట్టారు. అమ్మా మనందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం, మమ్మల్ని బయటకు పంపించొద్దు అని మాట్లాడుతూ ఉండగానే కోడళ్ళు కూడా, అత్తయ్య గారు మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయకండి, మీరిక నుంచి ఏ పని చేయాల్సిన అవసరం లేదు, సమయానికి మీకు కావలసినవన్నీ మీకు అందుబాటులో ఉంచుతాము, ఉదయాన్నే టిఫిను భోజనము అన్నీ మీ మంచం దగ్గరికే తీసుకొస్తాము, దయచేసి మమ్మల్ని బయటకు పంపించకండి అని మాట్లాడుతూ ఉండగానే విశాలాక్షి గారు ఆ కర్రను పక్కన పడేసి తన భర్త చేయి పట్టుకుని గదిలోకి తీసుకొచ్చారు. రఘునందన్ గారు కూడా భార్య ఉగ్రరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే రఘునందన్ గారు, విశాలాక్షి నువ్వు ఈ రోజు చాలా అద్భుతం చేశావు అనగానే విశాలాక్షి గారు, కొడుకులు కోడళ్ళు మన నుంచి అన్ని తీసుకున్న తరువాత 3 పూట్ల భోజనం పెట్టడం కూడా మనకేదో పెద్ద ఉపకారం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అవన్నీ మనం ఎందుకు సహించాలి
అన్నింటి మీద పూర్తి హక్కులు మనకే ఉన్నాయి. కాబట్టే నేను వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అలా చేశాను. ఇక నుంచి మనల్ని విడగొట్టాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, ఏమైనా చేసే ధైర్యం కూడా వాళ్ళకు ఉండకూడదు. ఇక నుంచి మన పెన్షన్ నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వను. ఆ డబ్బులు నేను నాతోనే ఉంచుకుంటాను అని చెప్పారు విశాలాక్షి గారు. విశాలాక్షి గారు తీసుకున్న ఆ నిర్ణయం తర్వాత కొడుకులు, కోడళ్ళు వాళ్ళిద్దరికీ సేవ చేయడం మొదలుపెట్టారు. ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి కలగకుండా చూసుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగించినా వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని కొడుకులు, కోడళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆత్మగౌరవం విషయానికి వస్తే వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏమీ లేదు. విశాలాక్షి గారు విభజన నుంచి తప్పించుకోవడం కోసం కొడుకు, కోడళ్ళ విషయంలో చూపించిన ధైర్యం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.